జగన్మోహన్ రెడ్డి గన్ బ్యాచ్ కాకినాడ పోర్టు మీద కన్నేసింది. గన్లతో బెదిరించి 900 కోట్ల విలువ చేసేటువంటి వాటాని కేవలం 9 కోట్లకే కైవసం చేసుకుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి గన్ బ్యాచ్ కాకినాడ పోర్టుపై కన్నేసిందని తుపాకులు చూపించి బెదిరిస్తూ 900 కోట్ల విలువ చేసేటువంటి వాటాను కేవలం 9 కోట్ల రూపాయలకే కైవసం చేసుకుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు కాకినాడ పోర్టు మీద జగన్మోహన్ రెడ్డి టీం కన్నేయడం ఏంటి, 900 విలువ చేసేటువంటి వాటాని 9 కోట్లకే లాక్కోవడం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సీ పోర్ట్లు అనేవి ఇప్పుడు తాజాగా బాగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా అనుమతులు ఇవ్వటం, సీ పోర్ట్లను డెవలప్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా బిజినెస్ మంచిది ఉందనంటే మొత్తం ఈ ఓడరేవుల్లో ఉండేటువంటి బిజినెస్. ఈ ఓడరేవుల్లో ఎవరు బాగా వేస్తారో వాళ్ళదే ఎక్స్పోర్టు, ఇంపోర్టు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ కూడా ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అసలు కాకినాడ సీ పోర్ట్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఆయన పేరు కూడా అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. చాలా సందర్భాల్లో ఆయన పేరు మెన్షన్ చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు అనేక సందర్భాల్లో చెప్పారు. అసలు కాకినాడ సీ పోర్ట్ అనగానే ఆయన బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు, ఇంపోర్ట్లోనేమో వేరే వస్తూ ఉంటాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఆరోపణ. అసలు ఇంకోటి ఏంటంటే అసలు కాకినాడ సీ పోర్ట్, కాకినాడ ఓడరేవులో దించుకోవాల్సినటువంటి సరుకుని కొన్ని సందర్భాల్లో మచిలీపట్నం ఓడరేవులో కూడా దించుకుంటున్నారు. మచిలీపట్నం ఓడరేవులో అసలు దిగుమతులు లేవు, కానీ అనఫిషియల్గా అక్కడ దింపుకున్నారు కొన్ని సందర్భాల్లో అనేది కూడా వినిపించింది, ఆరోపణలు ఉన్నాయి. సో మొత్తం ఏంటంటే సీ కోస్ట్, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సీ కోస్ట్ దాదాపు కొన్ని 100 కిలోమీటర్లు ఉంది. అక్కడ నీకు దుగిరాజపట్నం ఓడరేవు కానీ, తర్వాత నెల్లూరు దగ్గర ఓడరేవు ఆల్రెడీ ఉంది, అది కానీ ఇవన్నీ కూడా ఓడరేవుల మీద కన్నేశారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఎవరుంటే వాళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్టుల మీద ఎక్కువగా కన్నేస్తుంటారు. పైగా ఆదాని మొత్తం భారతదేశంలో ఉండేటువంటి సీ కోస్ట్ సంబంధించి మొత్తం ఓడరేవులు ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి అనేది ఒకటి తరచూ వినిపిస్తున్నటువంటి ఆరోపణ. దానికి బలం చేకూరేలా విశాఖ ఓడరేవు దగ్గర కొన్ని తీసుకున్నారు, కొన్ని వాటాలు తీసుకున్నారు, కొన్ని ప్రాంతాలని ఆయన కైవసం చేసుకున్నాడు అనేది ఆ మధ్యకాలంలో కమ్యూనిస్టులు కూడా ధర్నాలు చేసి చాలా హడావుడి కూడా చేశారు. అంటే అసలు యాక్చువల్గా కెపాసిటీ కన్నా అప్పుడు అక్కడ రేట్ కన్నా కూడా చాలా తక్కువగా తీసుకున్నాడు ఆదాని అని చెప్పి చెప్తున్నారు. అంటే అక్కడ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే రైల్వే ప్లాట్ఫామ్స్, లేదంటే బస్ ప్లాట్ఫామ్స్, తర్వాత ఎయిర్పోర్ట్ ల్యాండ్ అయ్యేటువంటి ఉంటాయో అలాగే మనకి ఓడరేవుల్లో కూడా ఈ ఓడలు ఆగేటువంటి స్టాండ్స్ ఉంటాయి. అక్కడ వాటిని ఆ ప్లేసుల్ని వీళ్ళు కొనుగోలు చేస్తారు. మొత్తం ఆ ఓడరేవులకు సంబంధించినటువంటి పోర్ట్ వాటిని పార్కింగ్ ప్లేసెస్. సో అలా ఆ ఓడరేవు ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఆదాన్ని తీసుకున్నాడు వైజాగ్కి, ఆ టెర్మినల్ని. ఆ టెర్మినల్ యాక్చువల్ రేట్ కన్నా కూడా తక్కువగా తీసుకున్నారని చెప్పి అప్పట్లో కమ్యూనిస్టులు చేసినటువంటి ఆరోపణలు. సో ఫస్ట్ విడత అయిపోయింది, రెండో విడత ఇంకా మరిన్ని టెర్మినల్ తీసుకొని మొత్తం ఆక్యుపై చేస్తాడు విశాఖ ఓడరేవుని అని చెప్పి అప్పట్లో వచ్చింది. సరే, ఇప్పుడు అసలు కాకినాడ సీ పోర్ట్ వ్యవహారం, కాకినాడ సీ పోర్ట్కి వచ్చేటప్పటికి ఆదాన్ని ఎంటర్ అయినట్లేదు, ఎందుకంటే చిన్న ఓడరేవు కాబట్టి. సో ఇక్కడ విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది తుపాకులు చూపించి అక్కడ ఉండేటువంటి వాటాదారులకి తుపాకులు చూపించి సుమారుగా 950 కోట్ల పైగా వాల్యూ ఉన్నటువంటి దాన్ని 9 కోట్లకి తీసేసుకున్నారు అనేది ఇప్పుడు హల్చల్ చేస్తున్నటువంటి న్యూస్. ఏంటి దాని వివరాలు, అసలు కాకినాడ సీ పోర్ట్లో ఏం జరిగింది అనేది కనుక తీసుకుంటే ప్రముఖ పత్రికలు కూడా వచ్చింది వాళ్ళ న్యూస్. దాని ప్రకారం వాటి ప్రకారం చూసుకుంటే కనుక లాభాల్లో కొన్ని కంపెనీలు ఉంటాయి, వాటాలు. ఈ లాభాల్లో ఉన్నటువంటి కంపెనీల వాటాల మీదనే కన్నేశారు వీళ్ళు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వ్యాపార ప్రస్థానం కూడా అదే కదా. ఇప్పుడు కిట్ ప్రోగా నడిచింది అనేది ఆరోపణలు కూడా అదే కదా. ఆయన మీద ఈడీ కేసులు, సిబిఐ కేసులు కూడా అవే. ఒక కంపెనీ పెట్టడం, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ముఖ విలువ, ఆ ముఖ విలువను నిర్ధారించడం, దాన్ని 10 రూపాయలు దాన్ని 40 రూపాయలకు కొనుగోలు, ఇవన్నీ స్టాక్ మార్కెట్ వ్యవహారాలు, కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలు. లాభాల్లో ఉన్నటువంటి
కంపెనీల్లో వాటాలు తీసుకోవడం తక్కువ రేటుకి ఇవన్నీ కూడా జరిగాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు హైదరాబాద్ బేస్డ్ ఉన్నటువంటి ప్రముఖ ఛానల్ తీసుకుంటే కనుక ఆ ఛానల్లో ఉండేటువంటి వాటాదారుని బయటకు పంపించేసి ఆక్యుపై చేశారు. సరే ప్రత్యేకంగా దాని గురించి చెప్పవసరం లేదు. సేమ్ అలాంటి సినారియోనే ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ లో కూడా జరిగింది. ఈ మెయిన్ పేపర్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కాకినాడ సీపోర్ట్ లో ఇలాంటి దందా జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టింది. సీపోర్ట్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళని బెదిరించి తుపాకులతోటి బెదిరించి బలవంతంగా వాటాలు తీసుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఏంటంటే లాభాల్లో ఉన్న పోర్టులో వాటాను కొట్టేశారని చెప్పి ఎవరు ఆరోపించారు? వెంకటరమణారెడ్డి, నెల్లూరు వెంకటరమణారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు నల్లబాలు అని పిలుచుకుంటుంటారు వెంకటరమణారెడ్డిని, నిక్నేమ్ పెట్టారు వాళ్ళు. వెంకటరమణారెడ్డి ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడట. దాన్ని రిపోర్ట్ చేశారు వీళ్ళు. సో పోర్టు యాజమాన్యాన్ని బెదరగొట్టడానికి 965 కోట్లు అంటే ఎగ్జాక్ట్ గా 965 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్టు రికార్డు సృష్టించారు. ఆ సీపోర్ట్ యాజమాన్యం ఏదైతే ఉందో కాకినాడ సీపోర్ట్ యాజమాన్యం 965 కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నట్టు ఒక రికార్డు క్రియేట్ చేసి ఆ 965 కోట్లు కట్టమని చెప్పి డిమాండ్ చేశారంట. ఒకవేళ మీరు కనుక వాటా కనుక ఇవ్వకపోతే ఇప్పుడు మీరు పన్ను కట్టాల్సి వస్తుందని చెప్పి చెప్పారంట. తమకు వాటా రాగానే ఆ పన్ను దాన్ని సరే వాళ్ళు బెదిరిపోయి వాటా ఇచ్చేశారు. వాటా ఇవ్వగానే అప్పటి వరకు క్రియేట్ అయినటువంటి 960 కోట్లు పన్ను కట్టాల్సినటువంటి ఫైలు దాన్ని 9 కోట్లు తగ్గించారంట ఆ పన్నుని. అది మిగతా మరి 900 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? 950 కోట్ల రూపాయలు సుమారుగా అంటే 950 కోట్ల రూపాయలు తగ్గించేశారు. వాటానేమో తీసేసుకున్నారు తుపాకులతో బెదిరించి. వాళ్ళు వాటా ఇవ్వనప్పుడేమో 965 కోట్ల రూపాయలు పన్ను బకాయిలు ఉన్నాయని చెప్పి ఫైల్ ఉంది. వాటా వాళ్ళు ఇచ్చేశారు తుపాకులతో బెదిరించి, 4 రకాలు బెదిరించిన తర్వాత వాటా రాయించేసుకున్నారు. రాయించుకున్న తర్వాత ఆ పన్నుని 9 కోట్లుగా కుదించేశారు. అంటే 950 కోట్లు మిగిల్చుకున్నారుగా ఈ లెక్క ప్రకారం. 9 ఆఫ్ కాదు 950 హాంఫట్. అవును. సో ఇది తగ్గించేసి వాళ్ళు సీపోర్ట్ ని వాటాను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఇది ఆలస్యంగా బయటకు వచ్చింది. కాకినాడ సీపోర్ట్ కంపెనీ యాజమాన్యం పైన ఎవరెవరు వృత్తులు తీసుకొచ్చారంటే విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి. ఎవరు శరత్ చంద్రారెడ్డి? ఢిల్లీ లిక్కర్ స్కామ్. తర్వాత ఆర్ఓ ఇన్ఫ్రాకు శరత్ చంద్రారెడ్డి సంబంధించిన ఆర్ఓ ఇన్ఫ్రా అనే కంపెనీకి ఈ వాటాలను బదిలీ చేశారు. ఓకే. సో బదిలీ చేసి ఈ పోర్టుని తీసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తెర వెనుక నడిపారు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. దీని మీద ఎంక్వైరీ చేసి దోషుల్ని జైలుకి పంపించండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాడు వెంకటరమణారెడ్డి. ఆయన ఆధారాలు కూడా ప్రెస్ మీట్ లో బయట పెట్టారు. అంటే సీపోర్ట్ల మీద ఎంత కన్నుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నెక్స్ట్ పొరపాటున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మొత్తం ఓడరేవులు మొత్తం కబ్జా అవుతాయి. గన్ బ్యాచ్ రెచ్చిపోయింది అంటారు. ఆల్రెడీ గన్ బ్యాచ్ తుపాకులు పెట్టి బెదిరించి ఇది చేశారని చెప్పి చెబుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కాకినాడ సీపోర్ట్ వాటాలు రాయించుకున్నారని చెప్తున్నారు కదా. ఆర్ఓ ఇన్ఫ్రాక్ రాయించుకున్నారని చెప్పి చెబుతున్నారు కదా. ఆర్ఓ ఇన్ఫ్రా ఎవరిదంటే శరత్ చంద్రారెడ్డి వాళ్ళ అల్లుడు శరత్ చంద్రారెడ్డిది, విజయసాయి రెడ్డి అలాంటిది శరత్ చంద్రారెడ్డి అని చెప్పి చెప్తున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తున్నారు. మరి రాబోయేటువంటి రోజుల్లో నెక్స్ట్ అన్ని అయిపోయినాయి. గన్లు అయిపోయినాయి, మైనింగ్ అయిపోయింది. గన్లు, మైనింగ్, ఇసుక, మద్యం అయిపోయినాయి. ఇక మిగిలింది ఓడరేవులు. ఆల్రెడీ ఎక్స్పోర్ట్ ఇంపోర్టర్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏమి ఇంపోర్ట్ అయినాయి అనేది మనం వైజాగ్ లో చూసాం. సో ఇక ఓడరేవులు మొత్తం కైవసం చేసుకుంటే ఇప్పుడు బస్ స్టాండ్ లో కనుక బస్ స్టాండ్ లో వేలం పాడుకొని స్టాల్స్ మొత్తం తీసేసుకుంటుంటారు కదా. ఆ తరహాలో ఇప్పుడు ఓడరేవుల మీద పడ్డారు. ఇప్పుడు కోస్తాలో ఇప్పుడు ఆంధ్రాలో మిగిలింది కోస్తా తీరం. ఆ కోస్తా తీరంలో నెక్స్ట్ దందా తుపాకుల వ్యవహారం లేదంటే దందాలు ఇవన్నీ కూడా విశాఖ సీపోర్ట్ ఇప్పుడు చూసాం కదా. సేమ్ ఇలాగే మనం రాబోయే రోజుల్లో మనం చూడొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.